హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇదిగండి, ఇప్పుడు మన పెరటి తోటలో ఉన్నాము. ఇప్పుడు ఈ మొక్కలకి అన్నిటికీ కూడా మేము జీవామృతం ఇస్తున్నామండి. కలిపేసి ఇదిగండి, ఇక్కడ పైన మొన్న చూశారు కదా, వీడియో పెట్టాను. అక్కడ పైన డ్రమ్ములో తయారు చేసుకున్నాను. ఇదేమో ఇక్కడ కింద ఎక్కడికక్కడే 2 డ్రమ్ములు పెట్టేసుకున్నాను. ఇది కూడా అంతే, ఆవు పేడ, ఆవు మూత్రము, బెల్లము, నల్ల బెల్లం వేసాము, అరటి పండ్లు వేసాము. ఆవు పేడ అదిగో నలుపుతుంది. ఇంకా ఫ్రూట్స్ వేసాము, శనగపిండి వేసాము. ఒక 1/2 కేజీ శనగపిండి, ఒక 1/2 కేజీ నల్ల బెల్లము కలిపి, నాకు మధ్యలో కలబెట్టడానికి కుదరలేదండి. లేదంటే రోజు కలబెడతా ఉంటే ఇదిగో గుడ్డ కట్టి పెట్టాను. కుదరలే నాకు పనుల మీద. ఇప్పుడు ఈ నీళ్లు మొక్కలకి ఇస్తున్నామండి. పొయ్యి చేసి చాలు, ఆ నీళ్ళు పట్టు. 20 లీటర్స్ బకెట్ అండి అది. సగం నీళ్ళు తీసుకున్నాము, సగం మామూలు వాటర్ పట్టుకొని కలిపి ఇట్లా ఇచ్చాము ఇక్కడ దాకా. మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చి వీడియో మీకు చూపిద్దామని చేస్తున్నాము. ఈ మొక్కలు చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాయో. ఇట్లాంటి లిక్విడ్స్ ఇస్తుంటే వాటికి ఎంత ఆనందమో. చాలు, అట్లా పైన కూడా పడేటట్టు చల్లు జ్యోతి. అటు కదా. వంగ మొక్కలు పెట్టుకున్నానండి, కాయలు కూడా వస్తున్నాయి ఇక్కడ. ఇవి కొత్త మొక్కలు, అక్కడ ఉన్నాయి పాతవి, మొన్న కోసాను. ఆ వీడియో కూడా పెట్టాలి మీకు. తమ్మకాయలండి, చెమ్మకాయలు అంటున్నారు ఇప్పుడు కొంతమంది, మేమైతే తమ్మకాయలు అంటున్నాము. నాకు చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు తిన్నాము, చిన్నప్పుడు అది అలవాటు అయిపోయి ఇప్పుడు పెంచుకుంటున్నాను నేను. మనకు ఏది ఇష్టమో అది పెంచుకోవచ్చండి. ఇట్లా మనం కనుక పెంచుకుంటే మనకు ఏది కావాలంటే అది పెంచుకోవటం, తినటం. అదే కొనుక్కోవాలంటే ఈ కాయలు దొరకవు కదండి మార్కెట్లో. ఇది ఇక్కడ దీనికి కూడా పొట్లపాదు. పోయి అన్నిటికీ. ఆ గులాబీలకి ఇవ్వు, అవి కూడా ఇప్పుడు ఫుల్ మొగ్గల మీద ఉంది. ఆ వైట్ గులాబీ మీరు చూస్తూనే ఉన్నారు, ఎన్ని పూలు కోసాను. జ్యోతి అన్నట్టు కానీ ఇవి మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి చూడండి. మళ్ళీ వెంటనే పూలు వచ్చేస్తాయండి. ఇదిగో మనం కోస్తూనే ఉంటున్నాము. ఇదిగో మొగ్గలు, ఇవన్నీ ఇప్పుడు మొగ్గలు వస్తాయండి. ఇట్లా ఏదో ఒకటి నేను 4 రోజులకు ఒకసారి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటానండి. చూడండి, పూలు, మొగ్గలు, ఈ చిగుర్లు. ఇక్కడ మళ్ళీ ఇంకా 2 గులాబీ మొక్కలు పెట్టుకున్నాను. ఇది తోట గులాబీ అంట, ఇంకొకటి నిత్యం పూసిద్దంట. ఆ టమాటా మొక్క పడి మొలిసింది, బెంగళూరు టమాటా అంటే ఎన్ని కాయలు కాసింది, ఇంతంతలా కాయలు. అప్పుడేమో వీడియోలు తీయకపోతుంది నేను. ఇప్పుడు చూపిస్తాను, వీడియోలు తీసుకున్నాను, మీకు చూపిస్తా. అరటి మొక్కలు 2 పెట్టుకున్నాము. వాడలో వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకొచ్చి నాటారండి వాళ్ళు 2 మొక్కలు. ఎర్ర అరటికాయలు మా చెన్నైలో దొరుకుతాయి, ఎర్ర అరటికాయలు. ఆ కాయలు
చెట్టు అది. ఇదేమో మామూలు అరటికాయ. కంది మొక్కలు పెట్టుకున్నాను. కంది కాయలు అంటే కందిపప్పు వస్తాయి కదా, అవి పెరిగిపోతూ ఉంది. కనిపిస్తుందా? మా దొడ్లో చెరుకు అండి, చాలా చెరుకు కట్ చేశాను, చూశారు మీరు. చెరుకు ఎంత స్వీట్ వచ్చిందో. రెడ్ జామ్ అండి, పడి మొలిసింది. అది మేము ఇల్లు కట్టుకునేటప్పుడు అక్కడ రెంట్ హౌస్లో ఉన్నప్పుడు చిన్న మొక్క పడి మొలిసింది. ఇదేంది ఎర్ర జామ ఎట్ట వచ్చిందా అనుకున్నా. దాన్ని పెంచుతూ ఒకరోజు చనిపోయే స్టేజ్కి వచ్చింది. మళ్ళీ కిచెన్ వేస్ట్ కొంచెం బియ్యం కడిగిన నీళ్ళు అవి వేసి బతికించుకొని మళ్ళీ ఇక్కడికి తెచ్చుకొని నాటుకున్న నేలలో ఇష్టంగా. అది కాయలు కాయాలి, తినాలి. ఇది ఒక మామిడి చెట్టు, ఇక్కడ ఒక జామ చెట్టు. ఇది చూశారు మీరు, జామకాయలు పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి. ఇంకా ఉన్నాయి, ఇప్పుడు ఆల్రెడీ 3 కాయలు ఉన్నాయి పెద్దవి. అదేంటంటే ఉడతలు కొడుతున్నాయండి, కవర్లు కట్టాలి వాటికి కూడా. ఇది అక్కడ ఒక కంది చెట్టు. ఇప్పుడు వీటన్నిటికీ మేము జీవామృతం ఇస్తున్నాము. కొద్దిగానే పోయి అక్కడ అరటి మొక్క, ఇదిగో ఇక్కడ బొప్పాయి మొక్కకి. ఇట్లా ఏదో ఒకటి లిక్విడ్స్ కానీ మనం ఇస్తూ ఉంటేనే వాటికి ఎండలకి బాగుంటాయండి. చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాయో. హాయిగా ఉందమ్మా అని నాకు చెప్తున్నట్టు అనిపిస్తుంది. అది చేసే వాళ్ళకి అనుభవంలో తెలిసిపోద్దండి ఆ మొక్క ఎట్లా ఫీల్ అవుతుంది, మనం ఏది ఇచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంది అనేది తెలుస్తుంది. తీసేసి ఇంకా అయిపోయింది అన్నిటికీ. ఇట్లా ఇచ్చామండి జీవామృతం. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి.